జోహార్ కొత్త కృష్ణారెడ్డన్నకు ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. కృష్ణారెడ్డి గారి ఆశయాలు అమర్ రహే కృష్ణారెడ్డి అన్న, అమర్ రహే కృష్ణారెడ్డి. ఉద్యమకారుడు కొత్త కృష్ణారెడ్డి అన్నకి, ఉద్యమకారుడు కొత్త కృష్ణారెడ్డి అన్నకి, ఉద్యమకారుడు కొత్త కృష్ణారెడ్డి అన్నకి. కృష్ణారెడ్డి గారు, అమర్ రహే కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారి ఆశయాలు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. కొత్త కృష్ణారెడ్డి గారికి, ఉద్యమకారుడు కొత్త కృష్ణారెడ్డి గారికి. వ్యవస్థాపక ఉద్యమకారుడు గౌరవనీయులు కీర్తిశేషులు ఈ కొత్త కృష్ణారెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానికి మీరందరూ ఇక్కడికి వచ్చి నివాళుల కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర పోరాటం చేసిన వ్యక్తి పాలవంచలో ఎవరూ లేని సమయంలో మరి మంజూరు గారు అన్నట్టుగా ఆ రోజుల్లో గేలి చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నమాట వాస్తవం. అయినా సరే ఆయన పట్టు విడవకుండా, ముఖ్యంగా మొదటి నుంచి కూడా వారు నాకు మిత్రులు. కృష్ణారెడ్డి గారు సామాజిక స్పృహ, దేశభక్తి ఉన్న వ్యక్తులు. మీరు ఆయన్ని ఆగస్టు 15 కానీ నేను చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. ఉగాది పండుగ రోజు కూడా నిజమైన తెలుగు వారిలాగా వారు పంచగట్టుకుని నేను ప్రతి సంవత్సరం చూస్తూ ఉండేటువంటి నాకు బాగా గుర్తు. చాలా మంచి వ్యక్తి. మరి వారికి ఈ సందర్భంగా ఆత్మశాంతి కలగాలని, వారు వేసిన బీజాలే ఈరోజు పాల్వంచలో మరి ఉద్యమకారులు ఉన్నారు. త్వరలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని, వారి ఆశయాలకు అనుగుణంగా వారు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా వారి శిష్యులు అనుకోండి, వారి అనుచరులు అనుకోండి, ఏదైనా వారి బాటలు నడవాలని సెలవు తీసుకుంటున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్వంచ పట్టణంలో ఆ జెండా చూస్తే భయపడే రోజులలో ఒక్కడే జెండా నేర్చుకొని తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే తెలంగాణ సమాజం బాగుపడుతుంది, తెలంగాణ వస్తే సమాజానికి యువతకు ఉద్యోగాలు, ఉపాధి అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందని ఒకే ఒక ఆకాంక్షతోటి ఆయన ఒక్కడు భయపడే రోజులలో కూడా ఆయన ఒక్కడు ఆ జెండా వేసుకొని తిరుగుతూ ఉంటే ఆయన అవమానాలు చేసి, హేళన చేసి, ఎన్నో రకాలు చేసిన మా అందరినీ ఒకనొక సందర్భం ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆర్థికంగా చాలా చిక్కిపోయిండు, మొత్తం ఖర్చు పెట్టుకొని తిరిగిండు. ఆయన తిరిగినట్టు ఎవరు తిరగలేదు. మా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ తెలంగాణ వస్తే మనందరం బాగుపడతాం తమ్ముడు అని చెప్పి అందరినీ ఉద్యమంలో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కొత్త కృష్ణారెడ్డి అన్న. మనకు ఒక అదన్న అడుగు తమ్ముడు అంటే నేను మున్సిపాలిటీ ఆఫీస్ వెళ్ళడానికి పోతే అప్పుడున్న ఎమ్మెల్యే దాన్ని స్పందించలే. ధనవంతుడిని ఆ పదవి ఇచ్చారు, కానీ ఆయన అప్పటి నుంచే కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డాడు. మేము ఇంత చేసి ఏం లాభం, ఒక్క పదవిగా అడగబోయే సందర్భంలో అప్పుడున్న ఎమ్మెల్యేకి నాకు కొంచెం నివేశం పెరగడం వలన ఆయనకి ఇయ్యలేకపోయారు, కానీ అది మిగిలిపోయింది. వేడుకల సందర్భంగా విచ్చేసిన ఉద్యమకారులు, మిత్రులు, నాయకులు, సోదరీమణి అందరికీ మా నమస్కారాలు. కొత్త కృష్ణారెడ్డి గారితో మాకున్నటువంటి అనుబంధము విడదీయరానిది, గొప్పది. ఈయన
96-97 నుంచే తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టి హైదరాబాదు నాయకులతో సంబంధాలు పెట్టుకొని ఈయన మొదట ఇక్కడ ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్ని ఈ ప్రాంతమంతా ఎక్కువగా ప్రచారం చేసి ఉద్యమాన్ని ఉధృతలూగించినటువంటి గొప్ప నాయకుడు, వ్యక్తి. మాకు చాలా దగ్గరగా ఉండేవాడు. దాదాపు మేము ఒక 85 రోజులు ఇక్కడ స్ట్రైక్ చేస్తూ ఉంటే రిలే చేసేటప్పుడు ఎప్పుడు వచ్చి అక్కడ మేము చేయాల్సిన అవసరం ఉండేది. ఒక్కోసారి అక్కడ వేసినటువంటి చేపలు కానీ వాటిని అవి తీసి మళ్ళీ దాచిపెట్టాలి, మళ్ళీ వేయాలి. అయినా కూడా ఆయన ఇబ్బంది పడేవాడు కాదు. ఇది మనం చేయాల్సినటువంటి కర్తవ్యం అని చెప్పేసి చేశాడు. ఎన్నోసార్లు ఉద్యమం ముడిపెట్ట కొత్తకృష్ణ గారి 9వ వర్ధంతి జరుపుకోవడం ఈరోజు ఒక బాధాకరమైన రోజు. మరి ఇది మా ఉద్యమకారుడు, మా సాటి ఉద్యమకారుడు ఈరోజు మా మధ్య లేకపోవడం మాకు దురదృష్టంగా భావిస్తున్నాం. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్న 10 మందికి కూడా ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకొని అందరిని ఆదుకునే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు కొత్త కృష్ణారెడ్డి గారు. అటువంటి కృష్ణారెడ్డి గారు ఈరోజు మా మధ్య లేకపోవడం మా దురదృష్టకరంగా భావిస్తూ ఆయనకి అన్నిటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కృష్ణారెడ్డి గారికి జోహార్, కొత్త కృష్ణారెడ్డి గారికి. మన పాల్వంచలో కొత్త కృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం చాలా కష్టపడ్డారు. తొలి దశ నుంచి అదేవిధంగా మళ్ళీ దశలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. ఇక్కడ జరిగినటువంటి సకల జిల్లా సమ్మె కావచ్చు, చిన్న ధర్నా కావచ్చు, ఒక 10 మంది మాత్రమే ఉండేటోళ్ళు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది మీద కూడా ప్రతిరోజు ఏదో ఒక కేసు పెట్టి స్టేషన్ తీసుకెళ్లేవారు. ఆయన జర్నలిస్ట్ పాత్రలో ఉండి కూడా మాతో పాల్గొన్నారు. అటువంటి జగన్ నరసింహరావు నన్ను మాట్లాడుతున్నాము. జోహార్ కొత్త కృష్ణారెడ్డి గారు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తన శైలిని పోషిస్తూ ఉద్యమకారులని సంఘటితపరుస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు కదిలిన గొప్ప ఉద్యమ నాయకుడు కొత్త కృష్ణారెడ్డి గారు. ప్రత్యేక తెలంగాణ వస్తే మనకి ఏమి లభిస్తాయి, ప్రత్యేక తెలంగాణ వస్తే మనము ఎటువంటి ఫలితాలు అనుభవిస్తాం అనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ఆయన పిరికెడు మంది ఉన్న వారిని గుప్పటి మందిగా తయారు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే గొప్ప నాయకుడు కొత్త కృష్ణారెడ్డి గారు. మరి ఆయన రాగింగ్ తోళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. మరి ఆయన నాకు తెలిసిన కొన్ని సందర్భాల్లో గాజులగూడెం రైల్వే స్టేషన్లో రైలు పట్టాల మీద కూడా పడుకున్న సందర్భాలు నేను చూసా. మరి ఆయన ఒక్కడే ఉన్నా కూడా జీబుకి మన బీఆర్ఎస్ జెండా కట్టుకొని ఆయన గ్రామాలు సైతం తిరిగి జనాన్ని చైతన్యపరిచిండు. మరి అటువంటి ఉద్యమ నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. మరి ఆ రోజుల్లోనే ఆయన ప్రత్యేక తెలంగాణ వస్తే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆయన పుస్తకాలు ముద్రించి పంచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి అటువంటి నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి కుటుంబానికి తగిన న్యాయం ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ గీస్తా ఉన్నా. జై తెలంగాణ. నేను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న ఆయన టీఆర్ఎస్ ఉద్యమంలో ఇదే మన మసూద్ బాయి, రసీదు, గట్టన్న, మరి నరసింహరావు గారు వీరంతా ఆ రోజు కృష్ణారెడ్డి గారు నన్ను ఎంబడేసుకొని భాషా పార్టీలకు అతీతంగా మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి. కొత్త కథానికి నాకు సపోర్ట్ చేసుకొని పెద్దమ్మ గుడి దగ్గర తెలంగాణ సాధించిన కాడ మమ్మల్ని సన్మానం చేపించారు కొత్త కృష్ణారెడ్డి. ఆ రోజు చందులు తర్వాత వాళ్ళు కూర్చున్నాడ పెద్దమ్మ గుడి దగ్గర ఉద్యమకారులకు సన్మానం చేస్తున్నారంటే కళాకారులతో కూడా ఉద్యమకారులు గడిపి సన్మానం చేయాలి. మీరు మాతో పాటు కష్టపడరని చెప్పేసి ఆ రోజు కొత్త కృష్ణారెడ్డి గారు మమ్మల్ని తీసుకుపోయి కొత్త దాంట్లో ముందుంచి కార్యక్రమం మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన వ్యక్తి. ఈ రోజు అన్న పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజు ఆయన బతికుంటే ఈ మేడం గారు చెప్పినట్టుగా అందరికీ కాస్త కొంత సహకారం దొరికిందేమో. ఆ రోజు కొత్త కృష్ణారెడ్డి గారు